హాయ్ ఫ్రెండ్స్, నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా అసలు వీడియోలో పడిపోతూ ఉంటాడు. ఎందుకంటే పెద్దయ్య గారు ఇక విరూపాక్షమ్మ గారిని పట్టుకున్నారని కింద పడిపోకుండా ఇక వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది రూప. ఏంటమ్మా అనగానే ఆ రూప రాఘవని తీసుకొని వస్తుంటే మధ్యలో ఎవరో రౌడీలు వచ్చి ఆ రాఘవని తీసుకొని వెళ్ళిపోయారు. రూప అనగానే ఏంటమ్మా నువ్వు చెప్పేది? నీ మీద పడిన నింద నిజం కాదని నిరూపించాలనుకున్నప్పుడల్లా ఏదో ఒక విధంగా జరుగుతూనే ఉందమ్మా అని అంటూ ఉంటే, ఏది ఏమైనా సరేనమ్మా, నా భర్త పెళ్ళి మరో ఆడదాంతో జరగడం నేను చూస్తూ ఊరుకోలేను అని అంటూ ఉంటే, ముందు మీరందరూ ఇక్కడి నుంచి వెళ్తారా లేదా బయటకు వెళ్ళి గొడవ పెట్టుకోండి అని చెప్పి ముత్యాలు అంటూ ఉంటే, వెళ్తాను అత్తయ్య, కాకపోతే ముందు ఈ వీడియో చూడండి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ముత్యాలు. ఏంటి వీడియోనా అనగానే పీటల మీద కూర్చున్న రాజు శ్వేత కూడా పైకి లేస్తారు. వెంటనే ముత్యాలు ఆ వీడియోని చూస్తూ ఉంటుంది. ఆ రోజు రిపోర్టర్కి కొంచెం డబ్బులు ఇచ్చి మీడియా వాళ్ళందరి ముందు కూడా ఆర్ఆర్ కంపెనీ కూల్చివేయాలని, అది కూడా బఫర్ జోన్లో ఉందని కొంతమంది లాయర్లతో వాళ్ళతో చెప్పించి ఇదంతా కూడా చేసింది శ్వేత. అలాగే శ్వేత వాళ్ళ అన్నయ్య జీవన్ అన్న వీడియో అంతా కూడా దానిలో రికార్డ్ అయి ఉంటుంది కదా. ఆ వీడియోని చూసిన ముత్యాలు షాక్ అయిపోతుంది. వెంటనే ఇన్స్పెక్టర్ అని చెప్పి రూప పిలవగానే పోలీసులు వాటి నుంచి వస్తూ ఉంటారు. ఏంటి ఇదంతా నిజమా? నా కొడుకు ఎంతో కష్టపడి నిలబెట్టుకున్న కంపెనీని కూల్చేసింది ఈ శ్వేతన అనగానే, అవునత్తయ్య, మా నాన్న కంపెనీని కూల్చివేశాడని మీరు మా నాన్న మీద కక్ష సాధించి నన్ను కూడా కోడలుగా ఇంట్లో అడుగు పెట్టనీయకుండా చేయాలని చెప్పి వీళ్ళంతా కక్ష కట్టుకున్నారు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ముత్యాలు. ఏంటి శ్వేత ఇదంతా అనగానే, అది ఆంటీ అని చెప్తుంటే శ్వేత చెంప పగలగొట్టి నా కొడుకుని రోడ్డు మీద పడేసి ఇక మీ నాన్న దగ్గర బిచ్చం ఎత్తుకునేలా చేయాలనుకున్నావా? ఇక సూర్యప్రతాప్ లాంటి పెద్దయ్యని అవమానించి అనుమానించేలా చేశావు కదవే. ముందు ఇన్స్పెక్టర్ గారు వీళ్ళని నా కళ్ళ ముందు నుంచి తీసుకువెళ్ళండి అని చెప్పగానే ఒక్కసారిగా ఇన్స్పెక్టర్ వచ్చి శ్వేతని అలాగే జీవాన్ని తీసుకొని వెళ్ళిపోతారు. విరూపాక్షి సంబరపడిపోతూ ఉంటుంది. రూపతో ప్రతాప్ ఈ విధంగా అంటూ ఉంటాడు, అమ్మ రూప, నేను ఒక తండ్రిగా నీ జీవితాన్ని నిలబెట్టాలని ఇక్కడికి వచ్చాను. కానీ సరైన ఆధారాలు తీసుకొచ్చి కరెక్ట్ సమయానికి నువ్వు ఆ శ్వేత అలాగే జీవన్ ఎలాంటి వాళ్ళు నిరూపించి నీ జీవితాన్ని నువ్వే కాపాడుకున్నావమ్మా అనగానే వెంటనే అవునానా, కొంచెం లేట్ అయి ఉంటే రాజు శ్వేతని పెళ్లి చేసుకునేవారు అనగానే, పెద్దయ్య గారు మీరు వస్తారని తెలుసు, మీరు మీ కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూడాలని కూడా తెలుసు అనగానే వెంటనే నింద ఏదో అన్నావు, రాఘవని తీసుకొస్తానని చెప్పారు అని అంటూ ఉంటే, అవును సూర్య, రాఘవని తీసుకొస్తూ ఉంటే ఎవరో మధ్యలో వచ్చి కొంతమంది దుండగులు రాఘవని తీసుకుని వెళ్ళిపోయారు అనగానే ఇదొక కొత్త డ్రామానా అని చెప్పేసి ప్రతాప్ అంటూ విరూపాక్షిని అర్థం చేసుకోకుండానే వెళ్ళిపోతాడు. కనీసం రూపరాజుల జీవితమైనా బాగుపడిందా? మరి ఏం జరిగింది?